చెప్పండి బ్రో, నెల్లూరులోని రొట్టెల పండుగ చూడడానికి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? బ్రో నేను పెంచలకోన దగ్గర రాపూర్ మండలం నుంచి వస్తున్నాం బ్రో. ఎట్లా ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు ఇక్కడికి? లేదు బ్రో, ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంతా సోషల్ మీడియా అంతా చూసి వస్తున్నాను బ్రో. అయితే ఏ రొట్టెలు స్వీకరించడానికి ఇక్కడికి వచ్చారు? బ్రో ఇక్కడ ఉద్యోగం, చదువు, విద్య వీటి తీసుకోవడానికి వచ్చాను బ్రో. అయితే ఏంటి మీ బిలీఫ్ ఏంటి? రొట్టెలు స్వీకరిస్తే కోరికలు నిజం అవుతాయన్న మీ నమ్మకం ఏంటి? బ్రో ఇట్లాగా మా ఊర్ల నుంచి కానీ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తారు బ్రో. అందరు ప్రజలంతా వచ్చి తీసుకుని వాళ్ళకి జరిగి ఉంటేనే కదా బ్రో వచ్చేది ఎవరైనా. అలా నేనంతా విని వచ్చాను బ్రో. ఈసారి తీసుకున్నాను, ఫస్ట్ టైం పట్టాను. ఇంక నెక్స్ట్ ఇయర్ ఇది కానీ నిజమైతే అన్నీ అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ ఇయర్ వచ్చి నేనే వదులుతాను బ్రో. నెక్స్ట్ ఇయర్ కూడా వస్తారు? ఎస్ బ్రో, వస్తాను. ఓకే, అయితే ఇక్కడ అంటే నందల్మాలి అని గంధ మహోత్సవాన్ని జరిగాయి కదా, అవి చూసారా మీరు? లేదు బ్రో, నేను ఇప్పుడే దిగాను, తెలియదు బ్రో నా వాడికి. అయితే ఈ రొట్టెల పండుగ సంబంధించి ఇక్కడ చాలా ఎంతో మంది క్రౌడ్ ఉన్నారు. అవును. అంటే అరేంజ్మెంట్స్ కానీ ఏర్పాట్లన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? బ్రో అన్నీ బాగున్నాయి బ్రో. వాటికి మేనేజ్మెంట్గా పోలీసులు కానీ అందరూ వాటర్ కానీ నడిచి వచ్చిన వాళ్ళకి ఎండలకు కానీ అన్ని టెంట్స్ వేసి నీట్గా బాగా చేశారు బ్రో. అయితే ఈ అరేంజ్మెంట్స్ సంబంధించి ఇంకా ఎక్కడైనా ఏ ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్స్ రావాల్సి ఉందని మీరు అనుకుంటున్నారా? అలా ఏం లేదు బ్రో, అంతా ఇప్పటికైతే బాగుంది. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఉండొచ్చు, ఇంకా తెలియదు. ఎలా ఉంది ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్? బ్రో ఓవరాల్గా సూపర్ ఉంది బ్రో. అంతా ప్రజలంతా ఎక్కడి నుంచో వచ్చి డిఫరెంట్ వాళ్ళ బిలీఫ్స్ని నమ్మి అంతా వచ్చి అందరికి ఇస్తున్నారు. సూపర్గా ఉంది బ్రో. అయితే కుల మతాలకు అతీతంగా జరుపుకుంటున్నారు కదా రొట్టెల పండుగ, ఇది ఎంతవరకు హార్మోనియం తీసుకురాగలదని భావిస్తున్నారు? బ్రో ఇక్కడ కుల మతాలు అంటే ఎవరు లేదు బ్రో. ముస్లిం అనేది లేదు, హిందూ అనేది లేదు, క్రిస్టియన్ అనేది లేదు బ్రో. ఇక్కడ ఎవరన్నా వాళ్ళ నమ్మకాల్ని నిజమని నమ్మిన వాళ్ళే వస్తారు బ్రో. ఇక్కడ అంతా ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, నెల్లూరులోని రొట్టెల పండుగ చూడడానికి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను గుంటూరు డిస్టిక్ తెనాలి నుంచి. తెనాలి పక్కన విలేజ్, కొల్లిపురం మండలం, కొల్లిపురం గ్రామం. ఎట్లా సార్ ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు? ఎవ్రీ ఇయర్ వస్తాను, 3 years నుంచి వస్తాను, కంటిన్యూగా వస్తున్నాను. మేము అనుకున్నది నా కోరికలు అనుకున్నా కానీ ఓకే బాగానే ఉంది. 90% బాగుంది, 100% చెప్పలేను కానీ 90% బాగానే ఉంది. తర్వాత ఇక్కడ ఏర్పాట్లు ఇక్కడ పోలీసు వారు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ కూటమి ప్రభుత్వం బాగానే చేసింది, నో ప్రాబ్లం. ఇక్కడ కోటమిరెడ్డి సీతారెడ్డి గారు ఉన్నారు కదా, వారి ఆధ్వర్యంలో కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఆయన కొంచెం నాకు పరిచయం కొంచెం, నేను టీడీపీ సంబంధించిన అతను నేను. అది మాది గుంటూరు డిస్టిక్ అయినా మాకు ఆల్బర్ట్ రాజయ్య గారు అక్కడ మాజీ ఎక్స్ఎమ్మెల్యే గారు, వాళ్ళ సర్కిల్లోని తిరుగుతాను కెనాల్లో. అట్లాగే ఏర్పాట్లు మాత్రం ఎక్స్టెంట్గా ఈ సంవత్సరం చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం చాలా సాటిస్ఫై అయింది. పబ్లిక్కి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం లేదు, అంత బాగుంది, చక్కగా ఉంది. క్రౌడ్ కూడా ఎంతమంది వచ్చినా కానీ ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ బస్సులు పరంగా కానీ ట్రైన్ పరంగా కానీ ఏదైనా ఫుడ్ పరంగా కానీ అంతా బాగుంది, చాలా హ్యాపీ, ఇబ్బంది ఏం లేదు. ఎంత దూరం నుంచి వచ్చినా కానీ మనకి నో ప్రాబ్లం, చక్కగా బాగుంది. అది నాకు తెలిసినంత మటుకు నేను ఇది 3వ సంవత్సరం రావడం. 3 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్సలెంట్గా ఉంది. అంటే ఒక సంవత్సరం మించినట్టుగా చాలా ఎక్సలెంట్గా బాగా చేస్తారు. ఇక్కడ ఏర్పాట్లు బాగా చాలా బాగుంది, చాలా గ్రాండ్, సాటిస్ఫై, చాలా బాగా. సార్ అయితే మీరు ఏ రొట్టెలు స్వీకరించడానికి వచ్చారు? మేము హౌస్ తీసుకుందామని వచ్చాం. లాస్ట్ ఇయర్ మా మిస్సెస్కి కొంచెం హెల్త్ బాగోదు, ఆ హెల్త్ రొట్టె తీసుకున్నాం, బాగానే ఉంది దానికి. ఈ సంవత్సరం ఇంటికి సంబంధించి తీసుకుందామని వచ్చాం, ఇల్లు రొట్టె. స్వీకరించారు కదా, అవును. మీరు పొందిన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి, బెనిఫిట్స్ బాగానే ఉన్నాయి. మాకు బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అవుతున్నాం సార్ దీనికి. అది మాకు మామూలుగా లాస్ట్ ఇయర్ హెల్త్ పరంగా తీసుకున్నాం కదా, హెల్త్ పరంగా తీసుకుంటే మాకు 100% న్యాయం జరిగింది. మాకు నమ్మకం ఒకటి, అంతేం లేదు. కులమతాలకు అతీతంగా ఉంటుంది కదా మనకి, అది మెయిన్ బాగా నచ్చింది. ఏంటంటే ఇక్కడ నచ్చిన క్వాలిటీ ఏంటంటే హిందూ లేదు, ముస్లిం లేదు, క్రైస్తవులు ఎవరూ లేరు, కులమతాలకే అతీతంగా చక్కగా అందరు కూడా ఒక అన్నదమ్ముల భావంతో, సోదర భావంతో వస్తారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నదని అనుకుంటాను నేను. అయితే చెప్తే వాళ్ళ భ్రమ అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడతాం అలాంటిది ఏం లేదు, చక్కగా బాగుందంతా. థ్యాంక్ యూ. మాది నెల్లూరేనండి, నా పేరు శ్రీనివాసులు. ఇది ఎన్నో ఏళ్ళుగా తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. మత సామరస్యానికి అద్భుతమైనటువంటి పేరుగన్నటువంటి బారా షాహీద్ రొట్టెల పండుగ అనేటువంటిది నెల్లూరులో జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. ఇది కేవలం ముస్లిం సోదరులే కాకుండా ప్రతి మతం వాళ్ళు కూడా వచ్చి ఇందులో పాల్గొని, రొట్టెల పండుగలో పాల్గొని వారి విశ్వాసాలని ప్రగాఢంగా నమ్మి ఆ రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు. చాలా మంచి సాంప్రదాయం అండి. అయితే ఈ పండుగలో జనాలకు కావాల్సినటువంటి అన్నీ, అంటే విద్యా రొట్టి,
సౌభాగ్య రొట్టి, అలాగే ఉద్యోగ రొట్టి, విదేశీయానం రొట్టి, ఇలా ఎన్నో ప్రజల కోరికలు ఇక్కడ వచ్చి ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లు చల్లుకొని రొట్టెలు మార్చుకొని వారి వారి కోరికల్ని ఈ బారా షాహీద్ దర్గా సాక్షిగా రొట్టెలు మార్చుకొని ఆ రొట్టెలు ఇక్కడ తిన్నట్లయితే వాళ్ళ కోరికలు నిజమవుతాయని ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. కాబట్టి ఇది ఎంతో రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి రొట్టెల పండుగగా మనం నమ్మవచ్చండి. సో నేను కూడా మా పిల్లల విద్యా రొట్టె కోసం వచ్చానండి. ఇంతకుముందు మీరు రొట్టె స్వీకరించినప్పుడు పొందిన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? అంతకుముందు మేము ఉద్యోగం రొట్టె తీసుకున్నామండి నేను విద్య పూర్తి చేసుకోగానే. సో మా మదరు మేము చిన్నప్పుడు ఇలా నెల్లూరుకు వచ్చి రొట్టెలు తీసుకుని వచ్చేవాళ్ళు. అంటే మాది కోట విద్యానగర్ స్వగ్రామం. సో ఇప్పుడు మేము నెల్లూరులోనే ఉంటున్నాము. అయితే అప్పుడు విద్యా రొట్టె తిని ఆ తర్వాత ఉద్యోగం రొట్టె కూడా మా మదర్ తీసుకురావడము, అది సక్సెస్ అవ్వడము నిజంగా చాలా చాలా సంతోషం వేసింది. సో అదే సాంప్రదాయాన్ని మనము కంటిన్యూ చేద్దాము, మా పిల్లలకు కూడా విద్యా రొట్టె ఇద్దామని చెప్పి మేము ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి వచ్చామండి. ఫైనల్గా చెప్పండి సార్, ఇక్కడ అరేంజ్మెంట్స్ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? ఏర్పాట్లన్నీ కూడా అంటే వాస్తవంగా ఏర్పాట్లు చాలా చక్కగా చేశారండి. కాకపోతే వసతులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. లెక్కకు మించి జనాలు వచ్చారు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉండడం అనేది సహజమే. కానీ దీంట్లో భాగంగా జనాలందరూ కూడా మత సామరస్యానికి ప్రతీకగా సర్దుబాటు చేసుకుని వారి మత సామరస్యాన్ని ఈ పండుగ రొట్టెల పండుగ ద్వారా చాటుకోవడం నిజంగా ఆదర్శవంతమైనటువంటి విషయం అండి. ధన్యవాదాలు. చెప్పండి బ్రో, నెల్లూరులోని రొట్టెల పండుగ చూడడానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేనైతే ఖమ్మం నుంచి వచ్చాను సార్. ఇక్కడైతే చాలా హంగామా ఉంది. నాకు కావాల్సిన రొట్టె మాత్రం దొరకట్లే. నేనైతే వచ్చింది ఉద్యోగం రొట్టె కోసం వచ్చా, కానీ ఇక్కడ దొరకట్లేదు. చూస్తే జనాలు చాలా క్యూ కట్టారు, ఎక్కడే కానీ లేదు. 2 గంటల నుంచి ఇప్పుడు దాకా చూస్తే నాకైతే ఉద్యోగం రొట్టె దొరకలేదు సార్. చాలా హంగామా ఉంది సార్ నెల్లూరులో. ఎట్లా ప్రతి సంవత్సరం వస్తావా నువ్వు ఇక్కడికి? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం వచ్చాను సార్. ఎంత ట్రై చేసినా మీకు ఉద్యోగం రొట్టె దొరకట్లేదు సార్. ఎంత ట్రై చేసినా కూడా దొరకట్లేదు సార్. అంటే ఎట్లా ఇక్కడ ఏర్పాట్ల పట్ల నువ్వు నిరాశ ఉన్నావా ఏంటి? నిరాశ అంటే ఇంకేం చేద్దాం సార్, మనకు అనుకున్నది దొరికింటే హ్యాపీగా ఇంటికి వెళ్ళే వాళ్ళం. కాకపోతే దొరకలేదు కాబట్టి కొంచెం సాడ్గానే వెళ్ళాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే నీ నమ్మకం ఏంటి, రొట్టెలు మార్చుకుంటే కోరికలు నిజమవుతాయి అనుకుంటున్నావా? ఆల్మోస్ట్ ఇంతమంది జనాల్ని చూసి అవుతారు సార్ ఖచ్చితంగా. ఓకే, జనాలు ఉన్నారు కదా చాలామంది, వాళ్ళని చూస్తేనే మనకు అర్థమైపోతుంది సార్. నీకు ఇక్కడ అరేంజ్మెంట్స్ నచ్చాయా నచ్చలేదా? నచ్చాయి సార్, ఆల్మోస్ట్ డన్ సార్. ఆల్మోస్ట్ అన్నీ మంచిగానే ఏర్పాటు చేశారు సార్. కాకపోతే అనౌన్స్మెంట్ ఇచ్చింటే ఇంకొంచెం బెటర్ ఉండేది సార్. అవును సార్. ఇక్కడ జరుగుతున్న గంధ మహోత్సవం కానీ నందలమల్లి కానీ అవి ఏమైనా చూసేవా నువ్వు? లేదు సార్, మనం వచ్చింది కేవలం ఒకే రొట్టె కోసం వచ్చాను సార్, అది మాత్రం దొరకలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.